2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్‌గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ చూస్తున్నాము. రకరకాలైనటువంటి క్రెడిట్ కార్డ్స్ వద్దు బాబోయ్ అన్నా కూడా వాళ్ళే ఫోన్లు చేసి వేధించి వెంటాడి కార్డులు ఇస్తారు. ఆ తర్వాత కట్టలేదని చెప్పేసి మళ్ళా వేధించి వెంటాడి దెబ్బలు కొట్టి ఇంటికొచ్చి దాడులు చేసి ఇలా కూడా చేస్తారు. వీటిలో ఇంకో కొత్త ఏంటంటే లోన్ యాప్స్ ఒకటి. మీకు ఆ లోన్ కావాలి, లోన్ కావాలంటే మనం వెళ్తాం కదా బ్యాంక్కి, వాళ్ళకేమంత బాధ. లోన్ తీసుకో, లోన్ కావాలా, ఏ లోన్ కావాలి, కార్ లోన్ కావాలా, ఇంట్లో లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా. సరే, ఏదో పాపం వాడు కష్టంలో ఉన్నాడు, నిజంగా నా ఫోన్స్ చూసి పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత మామూలు హెరాస్మెంట్గా అసలు ఎంతమంది చచ్చిపోయారో వాటి వల్ల. ఎన్ని కేసులు వింటున్నామో అసలు వింటుంటే భయం వేస్తుంది. అవి ఎందుకు పర్సనల్ లోన్ల కోసం ఇంతగా హెరాస్ చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి కొట్టడము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఫోన్లు చేసి వేధించడము. ఈ మధ్యన ఇంకోటి స్టార్ట్ అయింది సార్. ఆడేదో వెళ్తాడు, ఎవరిదో ఒకటి నెంబర్ ఇచ్చేస్తున్నాడు. అసలు సంబంధం లేని వ్యక్తి ఈడెవడో ఎప్పుడో ఒకసారి పరిచయం ఉంటుంది, అనుకోకుండా ఫోన్ నెంబర్ ఏదో ఉంటుంది వీడి దగ్గర. ఆడి నెంబర్ ఇచ్చేస్తే వీడికి ఫోన్ చేసి నువ్వు ఆడి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలా, లేకపోతే ఆడు లోన్ కట్టలా, నువ్వు కట్టని అడుగుతున్నారు. నేను విన్నాను అవి. అసలు నాకేం సంబంధం, నువ్వెవరు, నీకు తెలియకపోతే నీ నెంబర్ ఎట్లా ఇచ్చాడు వీళ్ళు అడుగుతున్నారు. ఇది బాగానే ఉంది, నువ్వు ఫస్ట్ డే కదా ఎంక్వైరీ చేయాలి. ఎవరి నెంబర్ ఇస్తున్నావు, ఎవరి నెంబర్ తీసుకుంటున్నారు, ఆ రెండో ఇచ్చే నెంబర్ ఎవరిది అని చూడాలి కదా. చూడకుండా ఎవరిదో ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తే నువ్వు వేసేసుకుని రేపు పొద్దున ఆడికి ఫోన్ చేస్తే వాడికి ఏం సంబంధం అసలు? ఇది ఏంటి సార్? ఇలాంటి వాటిలో ఏం చేయొచ్చు? మీరే చెప్పారు కదా, ఇచ్చేటప్పుడు సతాయిస్తారు, తర్వాత ఇచ్చిన తర్వాత కూడా సతాయిస్తారని. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఓవరాల్గా ఏం చెప్తారంటే బ్యాంక్ అంటేనే సతాయించిన టైంలో చెప్పేసి. జనరల్గా ఏమైందంటే మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డుకి సంబంధించి ఏంటంటే బ్యాంకులు మనకు రెండు రకాల లోన్స్ ఇస్తారు. ఒకటి సెక్యూర్ లోను, ఒకటి అన్సెక్యూర్ లోన్ అని ఇస్తారు. సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే ఏదో ఒకటి తనఖా పెట్టుకుని ఇచ్చేస్తారు మనకు. సో మనం కట్టకపోయినా కూడా ఏం చేస్తారు, బ్యాంకు ఆస్తిని జప్తు చేసుకునే అధికారం మనం డాక్యుమెంట్లో రాసేస్తాం కాబట్టి నువ్వు కట్టకపోతే ఆప్ని జప్తు చేసేసుకుంటారు. అన్సెక్యూర్ లోన్లు ఏంటంటే మన మీద నమ్మకంతోనే ఇస్తారు. అంటే వీడు కట్టగలుగుతాడు, వీడిని రికార్డు మంచిగా ఉంది, ఫైనాన్షియల్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నాడని నమ్మకంతోనే వాళ్ళు రిస్క్ చేస్తూ ఈ క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్ కానీ ఇస్తారు. సో ఇప్పుడు కరోనా తర్వాత ఏమైపోయిందంటే ఏంటంటే కరోనాకు ముందు కొద్దిగా ఆర్థిక పరిస్థితి చాలా మంది బాగానే ఉంటుండే. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా ఖతర్నాక్ ఉంది, అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు అనుకుంటున్నారు. కానీ కరోనా తర్వాత కొన్ని లక్షల మంది జీవితాలు రకరకాల కారణాల వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. బయటికి కనిపించడంత ఎఫెక్ట్ అయిపోయినాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ఇంతకుముందు ఎన్ని కేసులు లేవు. వీళ్ళు ఆ కరోనా టైంలో పని లేక క్రెడిట్ కార్డులు వాడుకొని, లేకపోతే రకరకాల వ్యాపారాలు మూసుకొని మైగ్రేషన్ అయిపోయి కరోనా టైంలో కొంతమంది చనిపోవడం ద్వారా, ఈ రకరకాల కారణాల ద్వారా ఏంటంటే కరోనా తర్వాత పర్సనల్ జీవితాలలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి చాలా మందికి. సో దాని నుంచే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించి బాగా కేసులు పెరిగిపోయినాయి. సో మనం ఏం చెప్తామంటే ఎవరికైనా ఏంటంటే జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా, అది ఏ కష్టం వచ్చినా కూడా చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో చట్టం కూడా అంతే ముఖ్యం. చట్టం లేకుండా ఒక నిమిషం కూడా బతకలేవు నువ్వు. ఈ ఒక్క నిమిషం ఈ దేశంలో ఎవరు ఏం చేసినా చట్టం వర్తించదని చెప్పు కథ ఎంతమంది చచ్చిపోతారు. కాబట్టి మనం పీల్చే గాలికి చట్టం ఉంది, నడిచే రోడ్డుకు చట్టం ఉంది, తర్వాత మనం వాడే వస్తువులకు చట్టం ఉంది, నిద్రపోవటానికి సౌండ్ పొల్యూషన్ కూడా చట్టం ఉంది. ఏ టైంలో ఎంత పొల్యూషన్ రావాలా, ఎంత సౌండ్ రావాలా, ఒక థియేటర్కి పోతే చట్టం ఉంది, తాగే వాటర్కి చట్టం ఉంది. అట్లా జీవితంలో ప్రతిదానికి చట్టం ఉంది. సో నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఫైనల్ నేను కాపాడే చట్టమే అని చెప్తాను నేను. నువ్వు సరైన అడ్వకేట్ ఉండి కరెక్ట్ నువ్వు పోగలిగితే నీకు డెఫినెట్లీ నీకు కంపల్సరీ ఆన్సర్ దొరుకుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతాను నేను. సో వెన్ ఇట్ కమ్స్ టు ద క్రెడిట్ కార్డ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే వీళ్ళు ఏ వ్యక్తి కూడా, నేను చాలా మందికి కొన్ని వేల సందర్భాలు చెప్పిన ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత, అది పర్సనల్ లోన్స్ కావచ్చు, మన జనాల దగ్గర అప్పు తీసుకోవచ్చు, లేకపోతే మనం క్రెడిట్ కార్డులు తీసుకుండొచ్చు, తీసుకున్న ఏ వ్యక్తి కూడా లోన్ కట్టద్దు లేదంటే అప్పు తీర్చొద్దు అనుకోడు. అవును, ఓకే, ఖచ్చితంగా అనుకోడు. రీపేమెంట్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే వాడు రీపేమెంట్ చేస్తే సుఖంగా ఉంటాడు. అవును, వాడు ఎప్పుడైతే రీపేమెంట్ ఆపేస్తాడో అప్పటి కష్టాలు స్టార్ట్ అవుతాయి. మనశ్శాంతి ఉండదు, కష్టాలు, టెన్షన్, స్ట్రెస్, ఇంటికి ఎవరైనా వస్తే భయపడ్డాము. ఇప్పుడు మన చుట్టాల దగ్గర అప్పు తీసుకుంటాం, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అది మనం కావాలని చేసి ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో తెలవక బిజినెస్ చేసి ఉంటాం, అవగాహన లేక బిజినెస్ చేసి ఉంటాం, కొన్ని సందర్భాలు టైం బాగలేక ఎన్నో ఉంటుంది దానికి. అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు చనిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటోడు ఏమనుకుంటాడో అని చెప్పేసి వీళ్ళు భయపడి చనిపోవడం అనేది జరుగుతుంటుంది. సో నేను అందరికీ ఏం చెప్తా అంటే ఏంటంటే
ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా సరే, సామాన్య వ్యక్తి నుంచి ఎంత పెద్ద వ్యక్తికైనా సరే, వాని జీవితకాలంలో ఒక్కసారి ఫైనాన్షియల్ ఇష్యూ తగులుతుంది. ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా జీవితాన్ని వాడు సావడు. ఒక్కసారి తగులుతుంది. ఎంత పెద్ద బిజినెస్వేత్తకైనా సరే పక్కన పాలసీలు చేంజ్ కావటమో, లేకపోతే ఇంకోటి కావటమో, లేకపోతే ప్లానింగ్ చక్కగా లేకపోవటము, అప్పుడప్పుడు అంతా బాగుంటుంది, వర్షం వచ్చి కూడా ఊలిపోతుంది మనకి వ్యవస్థ. వరదలు వచ్చో, వర్షం వచ్చో, కరోనా లాంటి టైంలో వచ్చో Natural ఈ మన- disasters. అంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ రకమైన ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినా మీరు చనిపోవద్దు అని చెప్తున్నాను గట్టిగా. ఎందుకంటే నేను అదైతే కరెక్ట్. మొన్న కూడా ఎవరో ఇట్లా సెల్ఫీ తీసుకొని వీడియో చేస్తూ చనిపోయిన వ్యక్తిని చూసిన. అంతకుముందు విజయవాడలో కూడా డాక్టర్ చనిపోవడము. ఈ చాలా ఫైనాన్షియల్ మంది ఇబ్బందుల వల్ల చనిపోవద్దు, చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా. మీరు కనుక ఏదన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి, ఇప్పుడు బ్యాంకులకే తీసుకుందాం అనుకుందాం. ఓకే. బ్యాంకుకి జనరల్గా వసూలు చేసుకునే డైరెక్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాడు ఎప్పుడు అప్పు వసూలు చేసుకోలేడు. ఆర్బీఐ పెట్టిన కండిషన్స్ ప్రకారం బ్యాంక్ వాడు అన్సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవడం అసంభవం. అవునా? అందుకే మరి బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకోవడం అసంభవం. కాబట్టి వాడు ఒక కొత్త వ్యవస్థను తెచ్చాడు. ఏందది? రికవరీ ఏజెంట్స్. వాడు ఏం చేస్తాడంటే, అరే నాకు పలానాడు అప్పియాలి రాబాయి, నువ్వు వసూలు చేసుకోపో అని చెప్పేసి వీడు వానికి ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు. వాడు బ్యాంకు కాదు, వాడు రూల్స్ పాటించాడు. వాడు ఏంది, వానికి కమిషన్ బేసిస్ ఉంటుంది. బాబు నువ్వు ₹1,00,000 వసూలు చేసినావు అనుకో, నీకు ఇంత ఇస్తా, 5 లక్షలు వసూలు చేస్తే ఇంత ఇస్తా అని వాడు ఒక డేటా అప్పులు ఎగ్గొట్టినలో లేకపోతే కట్టడంలో డేటా అంతా వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేగానే వాడు ఏం చేస్తాడు, ఇక వాళ్ళ మీద పడి తెల్లవారులు పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 దాకా వాళ్ళ ఇంట్లోనే తినుకొని, వాళ్ళ ఇంట్లో ఉండి, పక్కింటోనికి చెప్పి, ఎదురింటోనికి చెప్పి, కొట్టి తిట్టి, ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళని తిట్టి, పిల్లలు ఉంటే పిల్లల్ని తిట్టి, ఆ ఇంట్లో నుంచి పోకుండా అట్నే కూర్చుంటే, చుట్టం వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు, రకరకాల ఇబ్బందుల వల్ల వీడు ఇజ్జత్కో, వీడు ఎక్కడైనా తెచ్చన కడతాడు, ఏం లేకపోతే సచ్చన పోతాడు, ఈ హరాస్మెంట్ భరించలేక. సో అప్పుడు అది బ్యాంక్ మీదకి రాదు, అదేమవుతుంది, రికవరీ ఏజెంట్ మీదకి పోతుంది. బ్యాంక్ కూడా తెలివి ఏం చేసిండు, వాని మీద ఉన్న లైబిలిటీ అంతా వీని దోషేస్తాడు, వీడు కూర్చుంటాడు. రేపు పొద్దున మేము రికవరీ ఏజెంట్లకు మేము అట్లా చెప్పలేదు సార్, మేము గైడ్లైన్స్ ఇచ్చినాం పొమ్మని, ఆ గైడ్లైన్స్ వాడు పాటించకపోతే మా తప్పేం సార్ అని చెప్పేసి వీడు అంటాడు బ్యాంక్ వాడు తప్పించుకోవడానికి. సో మనం ఏం చెప్తామంటే ఏంటంటే, నువ్వు బ్యాంక్ లోన్స్ తీసుకున్నా, ఏది అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్నా, నువ్వు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏ కారణం చేత లాస్ అయినా, నీకు చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. నువ్వు కోర్టుకి వెళ్తే, కోర్టులో అప్లికేషన్స్ వేసుకుంటే, ఇప్పుడు బ్యాంకుకి ఎగెనిస్ట్ మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. పోయి నా ఇంటికి ఎవరు రానికి లేదు, ఏమన్నా ఉంటే నువ్వు చట్టపరంగా చూసుకోపో, నా ఇంటికి ఎవరు రానికి లేదు, నీకేమైనా రైట్ ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ వేసుకొని నా దగ్గర నుంచి వసూలు చేసుకోపో అని చెప్పి మన ఇంటికి రాకుండా ఏజెంట్స్ కానీ, ఇంకెవరు కానీ, బ్యాంకు సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ మన ఇంటికి రాకుండా మనం ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నాయి. కానీ సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ నాకు నిజమే, పాపం వాడు వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టు నుంచి వస్తుంది, వీడి హ్యాపీ. కానీ ఆడు ఆపే కట్టలేనాడు, మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఫీజు ఏం కడతాడు సార్ పాపం? కడతాడు అంటే ఇప్పుడు మీరు అన్నది చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, మా దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా ఏం చెప్తారు అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు నేను లాస్ అయ్యే మీ దగ్గరకు వచ్చిన కదా, మరి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫీజులో కోర్టు ఫీజులో కట్టమంటారు కదా అని చెప్పి జనరల్గా అంటారు. అన్నప్పుడు ఏంటంటే, సిస్టమ్ అన్న తర్వాత మనం కొన్ని పాటించాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు, నా దగ్గర పైసలు లేవు సార్, నాకు స్కూల్లో ఫ్రీ ఇచ్చేస్తారా? ఇయర్ కదా. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా ₹100, ₹150, ₹200 దర్ ఇస్ ఏ ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఒక పేద వ్యక్తి ఉంటాడు, హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలా, పైసలు లేవని చెప్పి ఆర్టీసీ బస్ ఎక్కేసి, సార్ నేను వరంగల్ దించండి సార్, నేను పేద వ్యక్తిని మా నోట్ వేసిన అంటే దించేస్తారా? దించేయరు. సో ఫీజులు అనేటివి ఏవైతే ఉంటాయో అవి ఏం పెద్దగా, ఇప్పుడు బ్యాంక్ లోన్లతో పోల్చుకుంటే నీకు ఫీజులు అనేటివి భారీగా ఏమి ఉండవు. ఓకే, దాని నామినల్ ఫీజులు ఉంటాయి, దానికి ఒక సర్టెన్ పర్సంటేజ్ ఉంటుంది, దాని ప్రకారం కోర్టులో ఫీజు కట్టేది ఉంటుంది. నామినల్ ఫీజుతో కట్టుకొని అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ ద అడ్వకేట్. కొందరు ఫ్రీగా చేస్తారు, కొందరు పైసలు తీసుకొని చేస్తారు. అది ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్నా అనుకో, కొందరు ఫ్రీగా చేసేస్తా, కొందరికి నార్మల్ తర్వాత మనం కొన్ని హై ఎండ్ కేసులు ఉంటాయి, ఇవన్నీ కలిస్తే నాకు బ్యాలెన్స్ అయిపోతుంది అట్లా. కాబట్టి అది అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ ద అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక కోర్టు ఫీజు ఏది ఉంటుంది కట్టుకోవాలా. సో వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు చనిపోవటం కంటే పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, కన్న తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వదిలిపెట్టి నువ్వు 10 లక్షల కోసం, 20 లక్షల కోసం, 30 లక్షల కోసం చచ్చిపోవడం అనేది వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ కదా. మీరు దానికి చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక నేను చాలా సందర్భాలు చెప్పిన ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 50 లక్షలు అప్పు చేసాడు, జనరల్గా చెప్తున్నాను.
ఆ 50 లక్షల అప్పుకి ఇంట్రెస్ట్ ఎంత తెలుసా? 5%. 5%. 5% రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాలా, నెలకు 2.5 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలా. బయట తెచ్చుకున్నాడు ఒక మార్కెట్లో అట్లా నడుస్తున్నది. ఇప్పుడు 50 లక్షలు అప్పు చేసి 5% చొప్పున నెలకు 2.5 లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నాడు ఆయన. 10 నెలలు కడితే 10 ఇది లక్షలు ఇటు తీసి అయిపోద్ది. అటు తీసి ఇటు కడుతున్నాడు అంతే. ఇక టైం పాస్ చేసుకుంటా ఒక దశలో ఏమైందంటే చచ్చిపోయే దశకు వచ్చేసిండు. ఇక ఈ ఆత్మహత్య చేసుకున్న టైంలో ఎవరు ఇచ్చిన నెంబర్ నా నెంబర్ ఇచ్చిండు. అన్నా నువ్వు రా, ఈ 50 లక్షల కోసం చచ్చేందుకు పోతున్నావు రా అని చెప్పినాం, కూర్చున్నాం, అనలైజ్ చేసినాం. సో ఓవరాల్గా ఆయన 2 లక్షలు సంపాదిస్తున్నాడు, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. కట్టాల్సినప్పుడు 2.5 లక్షలు ఉంది నెలకు. మాట ఇచ్చిండు, ఇజ్జత్ పోతుంది, తెచ్చుకున్నా కదా, వాళ్ళ దగ్గర చెక్కులు ఉన్నాయి, ప్రామిస్ నోట్లు ఉన్నాయి కదా, కట్టకపోతే ఊరుకోరని వీళ్ళు కూడా వచ్చి అనేది ఇట్లా చేస్తున్నారు. సో ఈయన సంపాదించేది 2 లక్షలు ఉంది, బయట కట్టాల్సింది 2.5 లక్షలు ఉంది, కుటుంబ పోషణకు 1 లక్ష రూపాయలు కావాలా. మొత్తం ఈయన ఓవరాల్గా 3 లక్షలు సంపాదిస్తే మళ్ళీ అసలు అక్కడనే ఉంటుంది. అంతే కదా, కరెక్ట్. మళ్ళీ 50 లక్షలు అక్కడనే ఉంటుంది. మరి అంతే, కరెక్ట్. 3.5 లక్షలు సంపాదిస్తే సంపాదించేది 2 లక్షలు, మళ్ళీ నెలకు 1.5 లాసు మళ్ళీ ఆడున్నది. దాన్ని ఏం చేసినాం మనం? సరే భయ్ ఇట్లా కాదని చెప్పేసి ఏం చేసినాం మనం? ముందు కోర్టులో కేసు వేసినాం. 50 లక్షలది ఎవరెవరి దగ్గర తెచ్చినో వాళ్ళందరూ కోర్టులో కేసు వేసినాం. ఫస్ట్ కోర్టులో కేసు వేసిన తర్వాత కేసు వేయంగానే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చేసింది. ఎవరు వీడిని డిస్టర్బ్ చేయొద్దు, మీరు జోలికి వెళ్ళొద్దు, మీకేమైనా వచ్చేటట్టు ఉంటే మీరు వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ ఎప్పుడైతే కేసు వేసిందో ఇక్కడ నుంచి నోటీసులు పోయినా వాళ్ళందరూ అరే సార్ అదేం సార్ మాకు పైసలు లేవని మన ఆఫీస్కి వచ్చారు. మనం అందరినీ కూర్చోబెట్టినాం. అరే 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇది తప్పు కదా, నువ్వు బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి అది అని చెప్పేసి లాస్ట్కు అన్ని లెక్కలు చేసేసి ఆ అప్పు మొత్తం కలిపి 40 లక్షలకు చేసినాం. సూపర్. అసలు 40 లక్షలకు చేసిన తర్వాత ఏం చేసినాం? ఇదే పర్సన్ ఎవడైతే 2 లక్షలు సంపాదిస్తున్నాడో వాడిని తీసుకెళ్ళి ఒక చిట్టి 50 నెలల చిట్టి 50 లక్షలు చేసి దాన్ని ఎత్తినాం. ఎత్తితే 40 లక్షలు వచ్చినాయి. ఈ 40 లక్షలని కట్టేసిండు, అప్పే లేదు. ఇంకా కట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు వీనికి 2 లక్షలు వస్తుంది, 1 లక్ష రూపాయలేమో ఫస్ట్ చిట్టి 1 లక్ష కూడా పోతుంది, 60,000 60,000 70,000 పోతుంది. అది 2 నెలల వరకు, 2 సంవత్సరాల వరకు. వీనికి వచ్చేది 2 లక్షలు, 1 లక్ష రూపాయలు చిట్టికి పోతున్నాయి, 1 లక్ష రూపాయలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుల అందరూ వెళ్ళిపోయారు, ఎవరికైనా పైసలు అనుకొచ్చేసి. దీంట్లో ఎవరికి ఇబ్బంది కలిగింది? కరెక్టే. అసలు ఆ సలహా ఇచ్చి, ఆ ఐడియా ఇచ్చి, ఆ సలహా ఇచ్చి నిలబెట్టగలిగే వ్యక్తి లేకపోవడం ద్వారా ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు ఈ ఎంటైర్ స్టోరీలో అప్పు తీసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. ఓకే, వాడు ఒక 10 లక్షలు అప్పిస్తే కొత్త కాలం ఇంట్రెస్ట్ తిన్నాడు, మళ్ళీ అసలు ఇప్పుడు ఒక 8-9 లక్షలు అసలు ఇచ్చేసినాం, వాడు సుఖంగా ఉన్నాడు. ఇక వీడు తెలుసో తెలియక కట్టినోడు, వీడికి జీవితం ఆర్గనైజ్ అయిపోయింది. అక్కడ ఒక చిట్టి కంపెనీ వరకు ఒక చిట్టి వచ్చింది, యాజ్ అడ్వకేట్ కింద నాకు ఫీజు వచ్చింది. చెప్పారు సార్ లాస్ట్ లో. దీంట్లో మొత్తం కలిస్తే సర్వే జన సుఖినో భవంతు అయిపోయింది. అంతే కదా, సింపుల్ లాజిక్ కదా. అదే మీలాంటి బ్రెయిన్ ఉన్న అడ్వకేట్స్ సింపుల్ లాజిక్ కదా అంటున్నా. దానికి చచ్చిపోవడాలో, పిల్లల్ని చంపడాలో, పారిపోవడాలో, అదే చెప్తారు, ఏడికి పారిపోతావు. దేశంలో ఒక ప్రొవిజన్, చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది, దాన్ని ఉపయోగించుకో, అదే ప్లేస్ నిలబడు, సంపాదించు, మళ్ళగట్టు, అది కదా జీవితం. లక్కీలీ ఆడికి 2 లక్షలు వస్తున్నాయి కాబట్టి సరిపోయింది సార్. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. ఏ చెట్టుకు అంత గాలి ఉంటుంది. ఈ చెట్టు కూడా వాని సంపాదన అవన్నీ లెవెల్స్ చూసే ఇస్తారు. నిజమే, 50,000 సంపాదించి వాడికి 50 లక్షలు ఇయర్ అట్లా సంపాదన బట్టే ఇచ్చేటోళ్ళు ఉంటారు. కాబట్టి వాడు కూడా ఏంటంటే ఓహో వీడు 2 లక్షలు సంపాదిస్తాడు కాబట్టి నా 10 లక్షలు ఇవ్వగలుగుతాడు ఇస్తారు అని ఇచ్చారు. కరెక్ట్. ఇంటెన్షన్ లో ఎగ్గొట్టేటోళ్ళు మాత్రం ఒక 10 to 5% సమాజంలో ఉంటారు. ఏంటంటే వాళ్ళ పని ఏమి ఉండదు, అప్పులు తీసుకొని ఇంటెన్షన్ కొట్టేటోళ్ళు, వానికి వేరే పని చేతగాక ఈ మాయ మాటలు చెప్పి అక్కడ ఇక్కడ చెప్పేటోళ్ళు ఒక 5 to 10% ఉంటారు. నువ్వు ప్రపంచంలో ఏ పని చేసినా 5 to 10% ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు, మిగతా 90% గురించి మాట్లాడాలి. సో ఆ 90% అప్పులు చేసే వాళ్ళు ఇంత చిన్న లాజికల్ తెలియక, వాళ్ళకు సపోర్ట్ లేక, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమవుతారంటే వాళ్ళని జనరల్ గా నీకు తెలియలేక చేసిన బిజినెస్ తిడతారు. అన్ని వాడు డిప్రెషన్ తిడితే వాడు ఇంకా డిప్రెషన్ అయిపోతాడు. వానికి ఒక మంచి మాట చెప్పి వానికి జీవితం మీద హోప్ కల్పించగలిగితే వానికి ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఆ తప్పు నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ ఒక మంచి వ్యక్తి కింద తయారయ్యి మళ్ళీ సమాజంలో నలుగురు బతకడానికి అవకాశం ఉంటుంది. నేను అందుకని అందరికి ఏం చెప్తా అంటే ఏంటంటే, మీకు ఏ రకమైన అప్పులున్నా, లేదా మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా, ప్రతి ప్రాబ్లానికి కంపల్సరీ లాలో ఒక సొల్యూషన్ ఉంది. అది కనిపెట్టగలిగిన టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతారు. అంతే, ప్రతి ప్రాబ్లానికి. చావటం ఒక్కటే ఏ పరిష్కారం కాదు. మీకు రిలేషన్షిప్ కావచ్చు, రిలేషన్షిప్ లో కూడా రపక్కన చంపేయటము, వీళ్ళు చచ్చిపోవడం, ఇద్దరు కలిసి చచ్చిపోవడం చేస్తారు. అది తప్పదంట. నేను ఇచ్చింది ఒక జన్మ. అది ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ జంతువు చచ్చిపోదు మనిషి తప్ప. కావాల్సుకుని ఏ జంతువు చచ్చిపోదు మనిషి తప్ప. ఆత్మహత్య చేసుకుని ఇష్టం ఒక మంచిగా పాడైంది, ప్రపంచంలో ఎవరికి లేదు. అది ఇన్ని కోట్ల ప్రాణులలో అత్యంత తెలివై ప్రపంచాన్ని శాసించగలిగే మనిషి ఒక శాపం పెట్టేసుకునేది అంటే నచ్చినప్పుడు చచ్చిపోవాలని చెప్పేసి.
కాబట్టి చావాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి ఏందంటే సరైన కౌన్సిలింగ్ కానీ సరైన ఒక ఉపాయం కానీ దాన్ని పోరాడే విధానం కానీ తెలిస్తే వాడు ఇంకా డబల్ అయిపోతాడు ఎనర్జీ పరంగా కానీ. ఓ ఈ సమస్యకి సొల్యూషన్ ఉందా అనేది తెలిసిపోతుంది. సో మనం అందుకే అందరికీ ఏం చెప్తామంటే మీరు ఇప్పుడు ఇప్పుడు దీన్ని ట్రోలింగ్ చేస్తారు. ఏం ట్రోలింగ్ చేస్తారు నాకు తెలుసా? అరే నువ్వు అప్పులు ఇచ్చిన వాళ్ళందరినీ ఎగ్గొట్టమని చెప్తున్నావు రాబోయే, నువ్వు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తే నువ్వు కోర్టులో వేసి ఇంజక్షన్ ఆర్డర్ చేస్తున్నావు, మా అప్పులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటారు. నేను ఎవ్వరికి కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళని ఎగ్గొట్టమని చెప్పటంలే. నా దగ్గరికి పరిస్థితి రాకు పోరాడు, నేను అప్పులు ఇచ్చిన దగ్గర వీళ్ళు టైం ఇచ్చారు. టైం అయినప్పుడు ఏం చేస్తాము, మనం కోర్టుకు పోతాం అంతే. కోర్టుకి వెళ్ళి మనం కోర్టులో కూడా ఏం చెప్తాము, నేను కడతా నాకు టైం ఏమంటాం, ఇంజక్షన్ ఆర్డర్ నాకు 1 year టైం కొట్టడానికి మనం అడగం అసలు, అది సిస్టమే లేదు. ఇది ఎవరికి అర్థం కాక ఏంటంటే మళ్ళీ దీనికైనా మళ్ళీ కింద ఇప్పుడు నేను కామెంట్లో చదువుకుంటా కూర్చోవాలన్నట్టు, ఇక నువ్వు అందరు అప్పులు చేస్తే కొడతామని చూస్తున్నావు అని చెప్పి నన్ను నాకు కామెంట్ పెడతాను. నేను ఈ జీవితంలో ఏ వ్యక్తికి కూడా ఎవడన్నా అప్పు చేస్తే నువ్వు నిలబడు, పోరాడు, మళ్ళీ నిరూపించుకోని చెప్తా తప్ప పే చెయ్యి, మళ్ళీ పే చెయ్యి, కావాలంటే ₹1 తక్కువ చెయ్యి. సార్ నా దగ్గర ₹1 లేదు సార్ అని చెప్పి చెయ్యి. వానికో నమ్మకం ఉంటుంది, వానికో కుటుంబం ఉంటుంది. వాడు ఏదో నీ దగ్గర తెలియకో తెలుసో దాచుకుంటాడు కాబట్టి చెప్తాను తప్ప ఎవరిని కూడా అప్పులు ఎగ్గొట్టి సమాజం తిరగమని చెప్పాము. ఎందుకంటే నేను కూడా బీయింగ్ అడ్వకేట్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు రిలేటివ్స్ ఉన్నారు, నాకు క్రెడిట్ కార్డులు ఉన్నాయి, నేను బ్యాంక్ వెళ్తా, నేను ఫ్రెండ్స్కి అప్పులు ఇస్తా, నేను ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకుంటా. సిస్టమే కదా అంతే తప్ప అదే ఇప్పుడు నేను టాప్ మోస్ట్ అడ్వకేట్ని కదా అని చెప్పేసి అప్పులు తీసుకునే గొట్టికి లేదు కదా. అదే అంటున్నా. మనం అందుకే ఎవ్వరు కూడా ఏ సమస్యతో కూడా, ఎందుకంటే సమస్యతో కూడా చనిపోకండి. ఏ కష్టమైనా కూడా ఏ వ్యక్తికి జీవితాంతం ఉండదు. అది బ్రేకప్ కావచ్చు, అప్పు కావచ్చు, వాడికి జీవితాంతం బ్రేకప్, ఒక మనిషికి బ్రేకప్ వచ్చాక జీవితాంతం ఉంటే ఇంకా వాడి జీవితం ఎడకపోతుంది. అప్పు జీవితాంతం ఉంటే ఎవడు బతకడు. అది వాని స్థాయిని బట్టి నెల రోజులో, సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రికవరీ అయిపోతారు. అప్పు జీవితాంతం ఉంటే ఎవడు బతకడు దేశంలో. అందరి జీవితాలు ఇప్పటికి సగం జనం ఎప్పుడు వెళ్ళిపోతుంది. కానీ సార్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా లేదా ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా, అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే ఉన్నవాళ్ళు ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం 100% వాళ్ళు చనిపోవాలని డెసిషన్ అయితే తీసుకోరు. నేను చెప్తున్నా కదా, నీకు జీవితంలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రా, నేను తీర్చబోతాడు. సూపర్. అసలు నేను చెప్తున్నా కదా, నీకు పర్సనల్ లైఫ్లో సమస్య కానీ చాలా మందికి ఆలోచించే విధానం తెలియకనే, నీకు పర్సనల్ సమస్య ఉన్నా, లీగల్గా సమస్య ఉన్నా, నీకు ఫైనాన్షియల్ సమస్య ఉన్నారా అని తెలుస్తాను. నేను చాలా సందర్భాలు చెప్పినాను. చాలా మందిని వాళ్ళు లవ్ ఫెయిర్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, చట్టం అర్థం కాక కానీ చనిపోయిన చాలా మంది ఉన్నారు. వద్దు, అది అవసరమే లేదు. అది దాని లైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే, ఎక్కడైనా చూస్తే నాకు ఆత్మహత్య చేసుకుంటే ఏం సమస్య ఉంది? ఆరోగ్యపరంగా కూడా కొన్ని వేల మెడిసిన్స్ ఉన్నాయి, ఉన్నాయి దాంట్లో. చనిపోవాల్సిన అవసరమే లేదు. నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోని వాళ్ళ మూట నువ్వు గ్రేట్గా నిలబడాలంటే, నేను సమాజం ముంగట ఓడిపోయి నిలబడితే దాంట్లో ఉన్న మజా, అసలు దాని మజా వేరే ఉంటుంది, కిక్ వేరే ఉంటుంది. అది ఇట్లా గెలుచుకుంటూ పోతే కరెక్ట్ చెప్పారు. నువ్వు మొత్తం ఓడిపోయి ఈ ప్రపంచం అంతా నీ మీద ఉమ్మేసి తర్వాత నిలబడతావు చూడు, ఈ దాని నుంచి కొన్ని వేల మంది మనం గుణపాఠం చెప్పాలి. మీరు సూపర్ సార్. మీరు అసలు మీరు అడ్వకేట్ గా ఓకే, టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా కూడా మీరు పనిచేస్తారు. నిజంగా మోటివేషనల్ స్పీకర్ గా కూడా టాప్ మోస్ట్, ఇలా కూడా మీరు టాప్ పర్సన్. గ్రేట్. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళకి తిండేవారు పెట్టాలి, చనిపోతే నిజంగా నువ్వు చనిపోయినా బాగానే ఉంది, నేను నమ్ముకొని పుట్టిన పిల్లలకి నీకు తిండేవాడు పెట్టాలా? భూమి మీద ఎవరు తీసుకొచ్చారు? తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు ఉంటారు. అవును, వాళ్ళు ఎంతో ఆశపడి నిన్ను కని పెంచి చదివిపిస్తే వాళ్ళకి ఏదో ఒక ఆశ కదా, సరే ఏదో ఎదుగుతాడు అని. నువ్వేమోతే వాళ్ళకి కూడా ఎట్లుంటది? కాబట్టి నేను ఇంకోసారి స్పష్టంగా చెప్తున్నా, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా సరే, మీకు ఏది ఉన్నా సరే, నీకేమైనా ఇబ్బంది ఉంటే ఒక టెక్స్ట్ పెట్టు, నేను రెస్పాండ్ అవుతా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.